వెల్కమ్ టు నమిత న్యూస్. బోయకొండ గంగమ్మ దేవస్థానం ఉద్యోగులకు అగ్ని ప్రమాదాలపై ఫైర్ సిబ్బంది అవగాహన సదస్సు. ప్రముఖ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానంలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఏ విధంగా ఎదుర్కోవాలో ఆలయ సిబ్బందికి, పోర్టు సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి, అర్చకులకు అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ మధ్య పిడుగుపాటుకు కార్యాలయంలో వస్తువులు కాలిపోయిన విషయం తెలిసిందే. గతంలో గనుక సెక్యూరిటీ సిబ్బందికి దీనిపైన అవగాహన కలిగి ఉంటే అప్పుడు అంతటి ప్రమాదం జరిగి ఉండేది కాదు అని, అందుకోసం దేవస్థాన కార్యాలయ నిర్వహణాధికారి, జిల్లా అగ్నిమాపక అధికారిని కోరగా చిత్తూరు జిల్లా అగ్నిమాపక అధికారి పెద్దిరెడ్డి, పుంగనూరు అగ్నిమాపక అధికారి సుబ్బారాజు తమ సిబ్బందితో బోయకొండ గంగమ్మ దేవస్థానానికి వచ్చి ఆలయ సిబ్బందికి, సెక్యూరిటీ వారికి, పోర్టు సిబ్బందికి, అర్చకులకు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా నడుచుకోవాలి, ఎలా అప్రమత్తమై అగ్ని ప్రమాదాన్ని ఎదుర్కోవాలి అనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతేకాకుండా నైట్ వాచ్మెన్లకు రాత్రులలో గస్తీ తిరగడానికి నూతన టార్చ్ లైట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రమౌళి, చైర్మన్ నాగరాజ్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వీరకుమార్ సిబ్బంది పాల్గొన్నారు. మళ్ళీ ఇది బయట అంటే ఎవరు ఆపరేట్ చేసేది మీ మీదకి పౌడర్ వస్తుంది, కొద్దిగా ఇట్లా గాలి ఇట్లా తోలుతాం కాబట్టి కొద్ది దూరం దగ్గరికి పో, కొంచెం రాని దగ్గరికి పో. మళ్ళా ఏరో సప్లై వచ్చినప్పుడు అనుకునేస్తాం. ఇప్పుడు అదే రూమ్స్ లో అనుకోండి, ఇంత గాలి రాదు. ఆరినట్లే ఆరింది. అలా మండుతుంది, ఎక్కడికి పోదండి. కావాలంటే ప్రమాదాలని ఏబిసి రకాలుగా డివైడ్ చేశారు. ఎందుకు అంటే ఎవరికైనా తెలియాలి ఈ ఏబిసి రకం అనేది, ఆ మంటలను ఎదుర్కొనేటువంటి విధానం అందరికీ తెలియాలి అన్నటువంటి. సో అవి ఏమి అన్నటువంటి మీకు సింపుల్గా చెప్తాను. ఏ క్లాస్ ఫైర్స్ అంటే ఒకసారి మండిన తర్వాత కాలి బూడిద మిగులుతుంది, అది ఏ క్లాస్ ఫైర్స్. ఎగ్జాంపుల్ వుడ్, పేపర్ ఇటువంటివి మండిన తర్వాత కింద బూడిద మిగులుతుంది, అది ఏ క్లాస్ ఫైర్స్. నెక్స్ట్ బి క్లాస్ ఫైర్స్. బి క్లాస్ ఫైర్స్ అంటే ఆయిల్ ఫైర్స్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఎడిబుల్ ఆయిల్, ఇవన్నీ కూడా ఆయిల్ ఫైర్స్, బి క్లాస్ ఫైర్స్ అంటారు. నెక్స్ట్ ఇంకొక రకం ఫైర్స్ సి క్లాస్ ఫైర్స్, గ్యాస్ ఫైర్స్. ఎల్పిజి మనం అందరం ఉపయోగిస్తూ ఉంటాం. ఎల్పిజి, డీజిల్, బ్యూటేన్, ఇవన్నీ కూడా గ్యాస్. ఇవి ఈ మూడు రకాల ఫైర్లు మనకు జరిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఒక్కొక్క రకమైన ఫైర్ జరిగినప్పుడు మనం ఒక్కొక్క విధంగా రియాక్ట్ కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్లాస్ ఫైర్స్ అయితే అందరూ చూపిద్దాం, చూడని వాళ్ళు ఉండరు. ఎందుకు అంటే పేపర్, వుడ్ చాలా చోట్ల తగలబెడుతూనే ఉంటారు, మనం చూసిందని ఉంటాం. దాని మీద సింపుల్గా నీళ్లు పోసేస్తే ఆరిపోతుంది. నెక్స్ట్ బి క్లాస్ ఫైర్స్. ఏ క్లాస్ ఫైర్స్ అంటే కొంచెం డేంజర్ ఉన్నటువంటి ఫైర్స్. ఎందుకు డేంజర్ అన్నటువంటిది మీకు అందరికీ తెలిసినటువంటిది. ఏదైనా సరే గాలిలో మిక్స్ కావాలి మెటీరియల్.
మండేటటువంటి తత్వం కలిగినటువంటిది గాలిలో మిక్స్ కావాలి. వుడ్ ఇవన్నీ గాలిలో మిక్స్ కావాలి అంటే దానికి టెంపరేచర్ ఎక్కువ పోవాలి, అప్పుడు అది మిక్స్ అవుతుంది. వేరే మీకు అందరికీ తెలిసినటువంటిది పెట్రోల్ నార్మల్ టెంపరేచర్లోనే వేపర్స్ రిలీజ్ చేయాలి. పెట్రోల్ ఇక్కడ పెట్టేశారనుకోండి, ఒక 10 నిమిషాల తర్వాత మీకు పెట్రోల్ కనబడదు, వేపర్లు అయిపోయింటాయి, గాలిలో కలిసిపోతుంది. జస్ట్ నువ్వు చిన్న ఇంగ్లీష్ ఇస్తే మండిపోతుంది. కొన్ని సందర్భాల్లో మండదు. ఎప్పుడు ఇక్కడ పెట్టాము పెట్రోల్ ఒక 100 ml, నువ్వు గంట తర్వాత వచ్చి వెలిగించినావనుకో డైల్యూట్ అయిపోయింది, గాల్లో కలిసిపోయింది, మొత్తం డైల్యూట్ అయిపోయింది, మండదు. నువ్వు ఇక్కడ పెట్టి ఒక 1/2 నిమిషానికి ఇట్లా వెలిగించావనుకో ఇమీడియట్గా మండిపోతుంది. అంటే మండాలి అంటే గాలిలో తగినంత నిష్పత్తిలో కలవాలి.